హలో గైస్, సెల్యులైటిస్ అంటే తెలుసా? సో, సెల్యులైటిస్ అనేది ఒక సింప్టమ్ అన్నమాట. సింప్టమ్ అంటే సపోజ్ ఇప్పుడు మన హ్యూమన్ బాడీలోకి ఏమైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇలాంటిది ఫార్మేషన్ అయిందనుకోండి. సో, అది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. ఎస్పెషల్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి. ఒక ఆవిడకి ఒక ఇంజెక్షన్ ఏశారు. లైక్ మక్కికేశారు. ఈ మక్కికేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది సైట్ కరెక్ట్‌గా వేస్తారన్నమాట. అలా కాకుండా ఏమవుతుంది కొన్నిసార్లు అది మిస్‌ప్లేస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ నీడిల్ పిక్ అనేది రాంగ్ ప్లేస్‌లో ఇన్సర్ట్ అవుతుందన్నమాట. సో, అందువల్ల ఏమవుతుంది అక్కడ కొంచెం కొంచెం ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ గడ్డలాగా రావడం, పెయిన్ ఉండడం ఇలాగ జరుగుతుంది. కొన్ని రోజులకి ఏమవుతుందంటే కూర్చోలేరన్నమాట. సో, అక్కడ సెల్స్‌లో ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాం. సో, ఒక కణం ఇంకో కణంకి అటాచ్డ్ అయితే ఉంటది కదా! సో, ఒక సెల్ ఇంకో సెల్ కలిపితే సో, టిష్యూ ఫార్మేషను, ఆర్గాన్ ఫార్మేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో, ఎప్పుడైతే ఒక టిష్యూ ఇన్ఫెక్ట్ అవుతుందో బ్యాక్టీరియా వల్ల గానీ ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల గూడా సో, ఒక సెల్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అవుతుందో ఒకదొక దానికి ఆనుకోని ఉంటాయి కదా! అటాచ్ అయి ఉంటాయి కదా! సో, అక్కడనేది సెల్యులార్ స్ప్రెడేషన్ అయితే జరుగుతుందనమాట. సో, ఒక సెల్‌కి ఇంకో సెల్‌కి బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ జరుగుతుందనమాట. సో, ఆ స్ప్రెడేషన్ ఏమవుతుందంటే ఇట్లా అల్లుకుంటా, అల్లుకుంటా ఎళ్లి సో, టోటల్ ఒక టిష్యూని పాడు చేసేస్తుందనమాట. సో, ఎస్పెషల్లీ మనం డయాబెటిస్ వాళ్ళకి తీసుకున్నామనుకోండి. డయాబెటిక్ వూండ్ హీలింగ్ అనైతే అంటారనమాట. మోస్ట్‌లీ డయాబెటిక్ అల్సర్స్ అని కూడా అంటారు. సో, ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక్క దగ్గర ఒక ఒక ఏమన్నా పుండు గాని, సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, సో, చిన్న దెబ్బ తగిలిందనుకోండి, అది త్వరగా మానదన్నమాట. సో, డయాబెటిక్ వాళ్ళు ఇలాంటివి ఏమన్నా డిసీజ్ కండిషన్స్ లైక్ అల్సర్స్ కానీ, బాడీలో ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు, లేదా స్కిన్ ఏదైనా స్క్రాచ్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో, అలా లేదు అంటే, ఈ డయాబెటిక్ అనేది ఏం చేస్తుందంటే, ఒక సెల్ నుండి ఇంకో సెల్‌కి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ చేసేస్తుందన్నమాట. ఆర్గాన్‌ని మొత్తం తినేస్తుంది. సో, సెల్ నుండి ఇంకో సెల్‌కి అండ్ టిష్యూస్‌కి సో, టోటల్ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుందన్నమాట. సో, ఒక 1 ఇయర్ బ్యాక్ నేను హాస్పిటల్‌లో వర్క్ చేసేటప్పుడు సో, ఇలాంటి కండిషనే ఒకటొచ్చిందన్నమాట. ఒక ఆవిడకి మక్కికి ఇంజెక్షన్ ఎయబోయి సో, అది మిస్‌ప్లేస్ అయింది. సో, ఆవిడకేమైందంటే ఆ బ్యాక్ మక్కి మొత్తం అది స్ప్రెడ్ అయిపోయిందన్నమాట. స్ప్రెడ్ అయిపోయి ఆ పస్ అంతా ఫార్మేషన్ అయిపోయిందన్నమాట. సో, పస్ ఎలా వస్తుంది టిష్యూ డెత్ అయితే అంటే పస్ అనేది ఈ సెల్స్ అనేటివి చనిపోయాయనుకోండి అది యెల్లో కలర్‌గా ఈ పస్‌లాగా ఫార్మేషన్ అయితే అవుతుందన్నమాట. సో, ఇలాగా దీన్నే సెల్యులైటిస్ అనైతే అంటారనమాట. సో, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్‌నైతే ఫాలో అవ్వండి. థాంక్ యూ.